వేసేసారు, నామినేషన్ వేసేసారు. మాక్సిమం ఒకవేళ ఈయన వేసినా కూడా ఉపసంహరించుకుంటాడు రామరాజు. ఎందుకంటే బేసిక్ గా అక్కడ రఘురామకృష్ణరాజు ఆడిన ఒక జూదం మూలంగా ఇతను రెబల్ అయ్యాడు. రామరాజు కూడా రెబల్ గానే అయ్యారు ఫస్ట్. తర్వాత ఆయనకి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత కూల్ అయ్యాడు. ఫస్ట్ ఈ కలవపూడి శివది ఏమైందంటే, నేను విన్నదైతే ఒక కథ వాళ్ళ దగ్గర తెలిసిన సన్నిహితులు చెప్పినటువంటి పాయింట్, అవమానించాడు ఈయన, చాలా దారుణమైన అవమానించాడు. సినిమాల్లో, పాత సినిమాల్లో రావు గోపాలరావు గారు విలనీగా చేసినటువంటి తరహాలో అవమానించాడు. ఎట్లాగా అంటే, కలవపూడి శివ 2 సార్లు గెలిచాడు కదా, 3ఓసారి తర్వాత మళ్ళీ తెలుగుదేశంలో ఉన్నాడు, కష్టపడుతున్నాడు. ఎంపీ సీట్ అనుకుంటే ఎంపీ సీట్ లో ఓడిపోయాడు కాబట్టి ఆయన అట్లా పక్క ఎంపీ సీట్ ఇచ్చారు. ఎంపీ సీట్ ఆయన, ఎమ్మెల్యే సీట్ ఈయన. తర్వాత ఈ ట్రిప్ ఎమ్మెల్యే ఇస్తానని చెప్పారు అప్పుడు చంద్రబాబు అన్నారు. సరే ఎమ్మెల్యేకి ఆయన ప్రిపేర్ అయితే, ఆయన పద్దాక చంద్రబాబు గారి దగ్గరికి ఏమి వెళ్తారు కాబట్టి ఆ మధ్యలో ఉన్న అనుసంధానకర్తలకి ప్రయత్నిస్తారు. ఈయన రోజు నాకు చంద్రబాబు గారు ఫోన్ లో మాట్లాడుతున్నారని రోజు పాప రచ్చబండ చెప్తుంటే ఆ రచ్చబండ అనేది నమ్మాడు ఈయన. నమ్మి ఆయనకి మన ఊరేడే కదా అని చెప్పేసి ఫోన్లు చేయడం ప్రారంభించాడు. నీకెందుకు, నేను ఇప్పిస్తాను రా అని చెప్పాడు ఆయన రఘురామకృష్ణరాజు. కనీసం 6-7 నెలల్లో కలుస్తూనే ఉన్నారట ఇద్దరు.